వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్ ద్వారకా నగర్ విశాఖపట్నం. నమస్తే, నేను మానస. జిల్లా 1 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర జిల్లాలో హోదా బంద్ సంపూర్ణం. స్వచ్ఛందంగా మూతపడ్డ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు. విశాఖలో ప్రతిపక్ష నేతల అరెస్టులు, పోలీసు వైఖరిపై మండిపడ్డ నేతలు. గ్రామీణ జిల్లాల్లో బంద్ సక్సెస్. హోదా నినాదాలు హోరెత్తించిన వైకాపా వామపక్షాలు. ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది మృతి, 30 మందికి గాయాలు. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు, 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ ఇవ్వాలంటూ విశాఖలో వర్తకులు ధర్నాలతో ఉద్యమాన్ని అట్టుడికించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నిరసనతో మద్దెలపాలెం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేశారు. కేంద్రం తీరుపై రాజకీయ పక్షాలు కన్నెర్ర చేశాయి. ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తందానా అంటే తానా అనేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అవసరం లేదు, ఏదో ప్యాకేజీ ఇస్తే సరిపోతుంది అనేటటువంటి పద్ధతుల్లో ఒక పక్కన కాదు అని అంటూనే మరో పక్కన దాన్ని అంగీకరించేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, అలాగే విశాఖకి రైల్వే జోన్ ఇవ్వాలనేటటువంటి డిమాండ్తోని ఈరోజు రాష్ట్ర బంద్కి పిలిపిస్తే ఈరోజు బంద్ని విచ్ఛిన్నం చేసేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పట్టేటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పని అర్థమవుతా ఉంది. విశాఖ గ్రామీణ జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. అన్ని వర్తక, వాణిజ్య సంస్థలు మూతపడడంతో జనజీవనం స్తంభించింది. డివిజన్ కేంద్రం నర్సీపట్నంలో వామపక్షాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బస్సులను అడ్డగించారు. బంద్కు వర్తకులు స్వచ్ఛందంగా సహకరించారు. మరోవైపు వైకాపా కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. వీరిని తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రం అంతా కూడా ప్రత్యేక హోదా కోసం సాధించడం కోసం మరి ముందుకు రావాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యల పోరాటాలకు సిపిఐ సిద్ధమవుతుందని చెప్పి ఈ సమాధానం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు మరి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పి స్పష్టం చేయడంతో మరి వారి వైఖరి నిరసనగా, మరి వారు ఇచ్చిన స్టేట్మెంట్ను మరి స్వాగతిస్తున్న మరి చంద్రబాబు నాయుడు వైఖరి నిరసనగా, మరి మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుడి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ని చేయడం జరుగుతుంది. లేదు మరి ఎట్టి బస్సులు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసనగా మరి ఎట్టి బస్సులు కూడా మేమందరం కూడా ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు మేము ధర్నాలు కానీ ఇలాంటి కార్యక్రమం చేస్తాం. మరి వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో మీరు చరిత్రహీనులుగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ప్రత్యేక హోదా.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రం ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందారు. అంగుల్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బౌద్ధ్ నుంచి అతమల్లిక్ ప్రాంతానికి వస్తున్న బస్సు వంతెనపై నుంచి లోయలో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మంది గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో బంద్ విజయవంతమైంది. ముందస్తుగానే పోలీసులు వైకాపా వామపక్షాల నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. 7 రోడ్ల కూడల వద్ద కళింగపట్నం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర బంద్కు పిలిపించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రిగా అక్రమంగా అరెస్టులు చేస్తుంది. ఈ అక్రమ అరెస్టులని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఇవాళ ఆందోళన కొనసాగుతుంటే దాన్ని సహకరించవలసింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అక్రమ అరెస్టులు చేయడం అని అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మోసం చేయడం అని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నేటి బంద్ని సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రజల్లో సులకనైపోతున్నానని భయం పట్టుకుంది. ఆయన ఓటుకు నోటు కేసులో ఎక్కడ జైలుకి వెళ్ళవలసి వస్తుందని ప్రత్యేక హోదాని 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకుల కాళ్ళ దగ్గర ఈయన తాకట్టు పెట్టారు. ఇది చాలా దురదృష్టకరం. చాలా ఏమైనా సరేగా మీ వైఎస్ఆర్ పార్టీ తరపున అఖిలపక్ష నాయకుల తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ రాక్షస పరిపాలన ఇంక ఎన్నాళ్ళు కొనసాగదు. ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాలు అయిపోయాక మీకు పుట్టగతులు ఉండవు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు. అనకాపల్లిలో బంద్ స్వచ్ఛందంగా జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ వామపక్షాలు కాంగ్రెస్ బంద్ను పర్యవేక్షించాయి. పట్టణంలో అన్ని వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగానే మూతపడ్డాయి. బంద్తో పౌర జీవనం స్తంభించిపోయింది. ప్రత్యేక హోదా నినాదాలతో రోడ్డెక్కిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను డీఎస్పీ పురుషోత్తం, సిసిఎస్ డీఎస్పీ కృష్ణ వర్మ, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వకుండా కుంటుసాకులు చెప్పడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. బంద్ పర్యవేక్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్ బాబు, మళ్లబుల్లి బాబు, వేగి త్రినాథ్, ఆమ్ ఆద్మీ నేత కొణతాల హరినాథ్, వామపక్షాల నేత భద్రం తదితరులు పాల్గొన్నారు.
యువతకు కానీ విద్యార్థులు కానీ రేపు రానున్న రోజుల్లో వారి భవిష్యత్తును నిర్ణయించేది ప్రత్యేక హోదా అని చెప్పేసి, అప్పుడు మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, రాష్ట్రాన్ని అయితే విభజిస్తున్నాం కానీ ప్రత్యేక హోదాతో మేము అందరినీ ఆదుకుంటామని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా కుమ్మక్కి రాష్ట్రాన్ని విభజించాయి. అదే ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వడానికి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదని చెప్పి కుంటుసాకు చెప్పి మీకు ఏదో ప్యాకేజ్ ఇస్తాము, ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చి తీరాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించినటువంటి జిఎస్టీ బిల్లు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుంది. దానివల్ల జిఎస్టీ వచ్చిన నేపథ్యంలో పన్ను మినహాయింపులు కానీ పూర్తిగా హోదాలో వస్తే 5 సంవత్సరాలు కాదు 10 ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ ప్యాకేజీ వల్ల మరో అత్తస్తమానం మళ్ళీ ఉద్యమాలు జరపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంటికో కారు అడగలేదు, ఇంటికో బైక్ అడగలేదు, 2 బెడ్రూమ్ ఫ్లాట్ అడగలేదు, నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా అడగలేదు. ప్రత్యేక హోదా మీరు ఇస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజల దగ్గర ఓట్లు పొందారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోమని 2.5 ఏళ్ళు గడుస్తున్నా సరే ముందుకు రాలేదు. అయితే అసలు ఈ పోరాటం మీరు చేయాలి. మా దౌర్భాగ్యం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వం చూసి భయపడడం వల్ల అఖిలపక్షాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అంటూ జరగడం చాలా బాధాకరం. ఇటు విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తించింది. డీసీసీ అధ్యక్షుడు ఎడ్ల ఆదిరాజు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నగరంలో రోడ్డెక్కారు. హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాగుడు మూతలపై మండిపడ్డారు. అప్పటి ప్రధాని హామీలను నెరవేర్చకుండా కేంద్రం రాష్ట్రం పట్ల వివక్షత చూపుతుందని ఆరోపించిన కాంగ్రెస్ శ్రేణులు ఎత్తు బ్రిడ్జి వద్ద రహదారి దిగ్బంధనం చేశారు. అంతకుముందు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మరి కేంద్ర ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, మరి అలాగే వాళ్ళతో పాటు మిలాఖతై వంతపాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా మరి ఈ రోజున పిసిసి ఆదేశానుసారం హైవే బ్లాక్ కార్యక్రమాన్ని ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా, స్వయంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా చట్టసభల్ని అపహాస్యం చేస్తూ మరి ఈ రోజున హోదా ఇవ్వకుండా ఏదో కంటి తుడుపుగా ప్యాకేజీని, అది స్పష్టత లేనటువంటి ఒక ప్యాకేజీని ఇవాళ మరి ప్రకటించి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆశల్ని ఒమ్ము చేసినటువంటి పరిస్థితుల్లో మరి అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ప్రకటించలేదు. మరి ఆ రకంగా మరి పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించాలి, నాబార్డు నిధులు అంటున్నారు. మరి ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీని ప్రకటించలేదు. చాలా నిర్లక్ష్యపూరితమైన మోసగారి పూరితమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకు వైఖరికి నిర్లక్ష్యంగా దాన్ని మరి కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైవే నిర్బంధ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తాలూకు మెడను వంచైనా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తీసుకురాగలదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోటౌరట్లలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వామపక్షాల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజుతో కలిసి ఆ పార్టీ కార్యకర్తలు బంద్ను పర్యవేక్షించారు. బంద్ కారణంగా డివి సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ వంతర వెంకటలక్ష్మి, అయ్యప్పరెడ్డి వరహాలు తదితరులను సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, ఎస్ఐ తారకేశ్వరరావు అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీఎం 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 ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. ఇంకా ఇంకా ఇంకా
జిల్లావాణి న్యూస్లో షార్ట్ బ్రేక్. Hi, my name is Navya. I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I'm student of Flying Cats. I got selected in AirAsia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats, changing life. All youngsters, we welcome you to Flying Cats. We give them perfect motivation so that they can really fly in the sky. We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. ఎస్, చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు. మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. ప్రత్యేక హోదా బంద్లో విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. రాష్ట్ర బంద్లో పాల్గొన్న విద్యార్థి సంఘాలు విజయనగరంలో పలు పాఠశాలలు మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేశారు. పోలీసు వారి హెచ్చరిక, దయచేసి పోలీసు వారికి సహకరించండి. సెక్షన్ 30 అమల్లో ఉందండి. పోలీసు వారికి సహకరించవలను. గుంపులుగా గుమ్మకూడి ఉండరాదు. దయచేసి పోలీసు వారికి సహకరించండి. ఉందండి, పోలీసు వారికి సహకరించండి. గుంపులుగా గుమ్మకూడి ఉండకూడదు. దయచేసి పోలీసు వారికి సహకరించండి. రాష్ట్ర బంద్ సందర్భంగా విశాఖలో ప్రతిపక్ష నేతలను వేటాడి వెంటాడిన పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా నినాదంతో రోడ్డెక్కిన నేతలను అడ్డగించిన పోలీసులు ద్రోణం రాజు శ్రీనివాస్తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అదుపు తప్పి ద్రోణం రాజు కింద పడ్డారు. పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా నినాదాలు మారుమ్రోగాయి. హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ ప్రతిపక్షాల పిలుపు మేరకు గాజువాకలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. ఇక్కడ బంద్ను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, తిప్పల గురుమూర్తి, నాగిరెడ్డితో పాటు సిఐటియు, సిపిఎం నేతలు పర్యవేక్షించారు.
ప్రభాకర్ గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శ్రీమతి నిర్మలారెడ్డి గారు, ఇంకా విశాఖపట్నం నిన్నటి ప్రకటన తర్వాత కేటగారికల్గా ఈ రాష్ట్రానికి ఇంకా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ఆలోచన మా కేంద్రానికి లేదు అన్నటువంటి మాటని చెప్పకనే అరుణ్ జైట్లీ గారు చెప్పేశారు. నిన్న దానికి సంబంధించినటువంటి ఒక నోటును కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్పెషల్ అసిస్టెన్స్ సంబంధించినటువంటి ఒక నోటును కూడా నిన్న విడుదల చేశారు. మీరు అందరూ చూసే ఉంటారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక 4 అంశాలని, ఆ 4 అంశాలని కూడా వివిధ సెక్షన్స్లో ఉన్నటువంటివి, సెక్షన్ 43 కానీ 90 కానీ 93 కానీ 96 కానీ, ఈ 4 సెక్షన్స్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ విషయం, రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ లోటు భర్తీ విషయం, రాష్ట్రానికి చెప్పినటువంటి నూతనంగా నెలకొల్పుతానన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ విషయం, ఈ విషయాలే తప్ప కొత్తగా ఏ విషయమైనా ఈ రాష్ట్రాన్ని ఆదుకునే దాంట్లో ఏ విషయమైనా ఆ ప్యాకేజ్లో ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఉత్తరాంధ్ర చిరకాల డిమాండ్ విశాఖ రైల్వే జోన్పై కేంద్రం వెనక్కి తగ్గితే ఉద్యమాలు తప్పవని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. రైల్వే జోన్పై శ్రీకాకుళంలో గరిమెళ్ల ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం రైల్వే జోన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే జోన్ ఉండాలని సమావేశం అనంతరం ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇక్కడ జిల్లాలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకోవడం జరిగింది. కొంతమంది మిత్రులు కలిసి సత్యనామూర్తి గారిని ప్రతి రైలుకి ప్రతి ప్రయాణికుడు కూడా ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కోసం శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రయోజనాలు కూడా విశాఖపట్నం రైల్వే జోన్ సాధనలోని ఇమిడి ఉన్నాయని చెప్పని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఈరోజు కళింగపట్నంలో పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రైవేట్ రంగంలో రాని దేనిలోనే పోర్టు వస్తే పోర్టుకి నుంచి ఎగుమతులు దిగుమతులు చేసేదానికి సంబంధించి సరుకులు రవాణా చేయడం అన్నది రైల్వేలే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. లేకపోతే భావనప్పాడు కానివ్వండి, ఇవి కూడా అభివృద్ధి చెందడం కానివ్వండి, లేకపోతే ఈరోజు ఇక్కడ పరిశ్రమలు వస్తాయంటున్నారు థర్మల్ పవర్ ప్లాంట్లు, వాటికి అవసరమైనటువంటి థర్మల్ కోల్ తీసుకొని రావడం కూడా రైల్వేలతోనే ముడిపడి ఉంది. రైల్వేల పరంగా మన కంట్రోల్లో లేకుండా అది ఎవరి మీదో లేకపోతే ఉత్తరాంధ్రలో ఏదో వచ్చినా కూడా మన ఒరిస్సా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. రైల్వేల పరంగా ఒరిస్సా మీద ఆధారపడితే ఒరిస్సాలో ప్రయోజనాలకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇటీవల కాలం మనం ఈస్ట్ కోస్ట్ జోన్ ఏర్పడినప్పటి నుంచి చూస్తూ ఉంటే ఒరిస్సా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు గంగలో కలుపుతూ ఉన్నారు. తద్వారానే విశాఖపట్నం పోర్టు రైల్వేల నుంచి సరైన సహకారం అందకపోవడం వల్లనే మొదటి స్థానంలో ఉన్నటువంటి పోర్టు ఈరోజు 3వ స్థానానికి పడిపోయింది. అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి చేసి కార్గోని పెంచినా కూడా రవాణా చేయగలిగేటటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. అందుకనే రెండోది ఉపాధి అవకాశాలు. ఈరోజే విశాఖ పోర్టు నుంచి కార్గో తగ్గిపోవడం వలన సత్వరమే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొత్తం 3 జిల్లాల్లో రైల్వే జోన్ సాధనతో పాటు ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు కూడా వెంటనే ఒరిస్సాతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం చేసి సత్వరమే వాటి పనులు ప్రారంభించి పరిపూర్తి చేయాలనేటటువంటి ఒక ఉద్యమానికి ఇక్కడ శ్రీకారం చుట్టేటటువంటి క్రమంలోనే ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్టీ ఎస్టీ జర్నలిస్టు సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె పాత్రికేయులకు రుణ ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఆనందరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. అనేవారు వెనకబడే తరగతులని ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ముందుగా తీసుకురావాలి, ఇంతవరకు అడగంటి ఉండే జనాలని వాళ్ళకి చేయూత ఇవ్వాలి అనే ఆలోచనతో 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళ తాలూకా
జీవన మనుగని మరుగుపరచాలి, వాళ్ళ జీవన విధానాన్ని అందరితో సమానంగా ఉండాలి, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జర్నలిస్ట్ సోదరులు వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఉన్నప్పటికీ వాళ్ళకు కనీసమైనటువంటి ఎక్విప్మెంట్ ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ సామాన్లు అయిపోయినాయి. అదే రకముగా ఎటువంటి వసతులు లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏర్పాటు చేశాము. 2012లో దీన్ని స్థాపించడం జరిగింది. పాత్రికేయులు వృత్తిపరంగా పడుతున్న ఇబ్బందులు అలాగే ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మేము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సభ్యులు ఉన్న నిధుల్లో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కుటుంబాలను ఆదుకుని ఏదో వ్యాపారం ఆదుకోవడంతో పాటు వారికి అవసరమైన సామాగ్రి పరికరాలు కంప్యూటర్ కెమెరాలు అందించాలని ఎస్సీ ఎస్టీ పాయకరావుపేటలో రోటరీ సంస్థ మొక్కలు నాటింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన క్లబ్ గవర్నర్ ఎస్వీఎస్ రావు, అధ్యక్షుడు జగదీష్ పటేల్, సెక్రటరీ ప్రసాదరావు, పెదిరెడ్డి చిట్టిబాబు, యాళ్ల వరహాలు, గెడ్డం బుజ్జిలతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాదరావు, ఎంఈఓ వేణు తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ ఎక్కువగా చేస్తున్న సేవ ఏంటంటే ప్రపంచం నుంచి పోలియోని పాలద్రోలడం. మొత్తం ప్రపంచంలోంచి అన్ని దేశాల్లోంచి కూడా పోలియోని నిర్మూలించాలని చెప్పి మేము 30 సంవత్సరాలుగా కృషి చేసాం. ఈ సంవత్సరం ఆఖరి సంవత్సరం కాబోతోంది. ఇంకా ఓన్లీ పాకిస్తాను మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మాత్రమే పోలియో మిగులుంది. ఈ సంవత్సరం కూడా రోటరీ మరింత కృషి చేసి మొత్తం ప్రపంచంలోనే పోలియోని నిర్మూలించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే ఇండియాలో మన మోదీ గారు మా రోటరీని ఏమడిగారంటే ప్రతి సంవత్సరం కూడా 10,000 స్కూల్స్ని టేకప్ చేసి ఆ స్కూల్స్లో వాటరు, శానిటేషను, హైజీన్ డెవలప్ చేయమని చెప్పి మమ్మల్ని అడిగారు. దానికి మేము రోటరీ సంసిద్ధం వ్యక్తం చేసాం. మా 30-20 డిస్ట్రిక్ట్ అంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ నుంచి 333 స్కూల్స్ తీసుకొని వాటిలో టాయిలెట్స్, వాటర్ స్టేషన్స్ అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళ సౌకర్యం, అలాగే వాళ్ళకి హైజీన్ గురించి నేర్పడం, బెంచెస్ ఇవ్వడం, చూశారు కదా స్కూల్ బెంచెస్ ఇచ్చాం. అలాగే లెర్నింగ్ సెంటర్ అని చెప్పి వాళ్ళకి కంప్యూటరు, ప్రొజెక్టర్ ఇస్తామండి. దానివల్ల ఏంటంటే ఆడియో విజువల్ ద్వారా వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళకి బాగా అవగాహన వస్తుంది, స్కూల్కి రావడానికి కోరిక ఉంటుంది, స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ కూడా తగ్గుతుంది. నర్సీపట్నంలో వినాయక చవితి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. చలువ పందిళ్లలో కొలువు తీరిన ఏకదంతుడికి భక్తులు విశేష పూజలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక బొంతు వీధిలో వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని అఖండ దీపారాధన అంగరంగ వైభవంగా జరిగింది.
లక్కవరం గ్రామంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కలహాలు రోజురోజుకి పెరిగాయి. మద్యం మత్తులో భర్త గొడవలు మితిమీరడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవపడి కిరోసిన్ పోసుకుని అంటించేసుకుంది. అది సూపర్ఫిషియల్ బర్న్స్ 50 to 60% బర్న్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఎయిడ్ చేసి హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాం. కేసు ఎస్ఐ గారు కేసు పెట్టారు. ఎస్ఐ గారు వచ్చి కేసు రాసుకున్నారు. దగ్గరుండి అమ్మ కప్పేసి వెళ్ళిపోయాను బయట. ఈ అమ్మ అమ్మకి కొనుక్కోవాలి. కప్పేసి వెళ్ళిపోతుంటే మన ఈ అమ్మ గంట తర్వాత పిలిచానండి. పిలిచిన తర్వాత తీలే తలుపు. తర్వాత వచ్చి తలుపు తీసింది. మా నాన్న ఎలాగన్నా రాసుకోవాలి కష్టాలు వెళ్తారు. మీ పేరేం పేరు? రామరాజు. ఆవిడకి ఏమవుతారు మీరు? ఆవిడండి. డాక్టర్ గారు ఏం చెప్పారు? అక్కడ తీసుకెళ్ళి చెప్పలేదు. అనకాపల్లిలో హెల్త్ క్లబ్ నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. స్థానిక మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో న్యూరాలజిస్ట్ గోపాలం శివనారాయణ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు షుగర్, బీపీ, ఫిట్స్, పక్షవాతం తదితర రోగాలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లా సత్యనారాయణ, మల్లా చంద్రశేఖర్, రాఘవరావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మిగతా మెడికల్ క్యాంపుకి భిన్నంగా ఇక్కడ ప్రజా వైద్య శిబిరం అన్నది స్టార్ట్ చేయబడింది. ఇది అనకాపల్లిలో ప్రతి 2 నెలలకు ఒకసారి 2వ శనివారం ఉదయం ఫిట్స్, పక్షవాతం, బీపీ, షుగరు ఈ జబ్బులకి నయం చేయడానికి విజయవాడ నుంచి గోపాలం శివనారాయణ గారిని వారు వచ్చారు. అలాగే ఈ మందులు కూడా ఎల్లోపతిక్ మందులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆమోదించబడినటువంటి మందులు. ఇవన్నీ కూడా కంపెనీ నుంచి డైరెక్ట్గా కొనడం వలన చాలా తక్కువ రేటుకి ఇవన్నీ లభిస్తున్నాయి. 2 నెలలకు ఒకసారి రావడం వలన పేషెంట్కి జబ్బు నిర్ధారణ చేసి ఆ మందులు ఈ 2 నెలలకు సరిపడా మందులు ఒకేసారి కేవలం నెలకు 100 రూపాయలు చొప్పున 2 నెలలకి 200 రూపాయలు తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మళ్ళీ రెండోసారి నవంబర్ 12వ తారీఖు 2వ శనివారం ఆ రోజు మళ్ళీ కూడా ఈ డాక్టర్స్ అందరూ వస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం ఒత్తిడి తీసుకుని రావడంలో టీడీపీ మొండికేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ రాష్ట్ర బంద్ను పురస్కరించుకొని వైకాపా జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, టీడీపీ వైఖరిని వీరభద్రస్వామి తుర్పారబట్టారు. కావాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మద్దతు తెలియజేస్తూ మాకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలి తప్ప ప్రత్యేక ప్యాకేజ్ వద్దని ఒక ఏకకంఠంతో నినాదిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఈరోజు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీ, రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎన్నో మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఆశలు పెట్టి ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించి గద్దెనెక్కిన వల్ల ప్రజలు ఈ రోజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీలో ప్యాకేజీ ప్రకటిస్తే
ఆంధ్ర రాష్ట్రంలో కూర్చున్న ముఖ్యమంత్రి ప్యాకేజీని స్వాగతిస్తున్నానని చెప్తున్నారు. నువ్వెవరో ఈ ప్యాకేజీని స్వాగతించడానికి 5 కోట్ల ఆంధ్రలో నువ్వు ఒక్కడే మాత్రమే. రాష్ట్ర ప్రజల మనోభావాలు గుర్తించరా, రాష్ట్ర ప్రజల అవసరాన్ని గుర్తించడాన్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని ప్రత్యేక హోదా వస్తానే ఈనాటి విద్యార్థులు రేపు ఉద్యోగులుగా మారుతారు. ఈ ప్రత్యేక హోదా రాకపోతే ఈనాటి విద్యార్థులు ఇప్పటికే ఉన్న నిరుద్యోగులతో కలిసి నిరుద్యోగులుగా మిగిలిపోతారని. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. ఎస్, చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు. మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్న వారు ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకా నగర్, విశాఖపట్నం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర జిల్లాలో హోదా బంద్ సంపూర్ణం. స్వచ్ఛందంగా మూతపడ్డ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు. విశాఖలో ప్రతిపక్ష నేతల అరెస్టులు, పోలీసు వైఖరిపై మండిపడ్డ నేతలు. గ్రామీణ జిల్లాల్లో బంద్ సక్సెస్. హోదా నినాదాలు హోరెత్తించిన వైకాపా వామపక్షాలు. ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది మృతి, 30 మందికి గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్.